తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన మెప్మా రిసోర్స్ పర్సన్స్ ను పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్కు రాకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అటు హైదరాబాద్లోని మెప్మా ప్రధాన కార్యాలయం ముందు భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వ దమనకాండపై మెప్మా ఆర్పీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు బస్టాప్లో ఉన్న సామాన్య ప్రయాణికులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా పైన ఏసీపీ సంజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన పరిధిలో పనిచేసేటువంటి ఆర్పీలకు రావాల్సిన 7 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు వాళ్లకు స్థానిక మున్సిపాలిటీల్లో పని ఒత్తిడి పెంచి మీరు ఇవన్నీ పనులు చేయాలి లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని బెదిరింపులు చేస్తూ అధికారులు వాళ్లకు నానా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వేతనాలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలు ఆందోళన చేసి ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఆర్పీ అకైలాలు మెప్మాలో పనిచేసే రిసోర్స్ పర్సన్లు అందరము 7 నెలల బట్టి గౌరవ వేతనం రాక చాలా ఇబ్బంది పడతాం. మాకు చాలా కష్టాలున్నా కూడా మేము సీఎం గారి దృష్టికి పోయినా కూడా మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు. అందరు మంత్రులకి దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేమేమి కాదు, మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినాము. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా వినవించుకోనియండి. మేమేమో వ్యతిరేకం కాదు. మా కష్టం మా బాధ చెప్పుకోవడానికి వచ్చినాము. మా జీవో రద్దు చేసి మా కనీసం వేతనం 20,000 ఇవ్వాలని గట్టి చాకరీ తప్పించాలని మా ఉద్దేశం సార్. మాకు సీఎం గారికి స్పందించి ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వాలి. ప్రతి నెల కనీసం 26,000 కదా, మేము 18,000 20,000 అడుగుతున్నాం సార్. 20,000 ఇచ్చి మాకు ఒక డ్రెస్ కోడ్ ప్రభుత్వంలో మేము ఉన్నామని మాకు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని గుర్తించి మాకు డ్రెస్ కోడ్ ఇవ్వాలి, మాకు వేతనం ఇవ్వాలి, ప్రతి నెల ఇవ్వాలి. ఈ ఇచ్చే 6,000 కూడా బిచ్చం ఎత్తుకున్నట్టు అడుక్కుంటే గానీ మాకు రిలీజ్ అవుతలేవు. దయచేసి మాకు ఇలాంటివి వద్దు ప్లీజ్. సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మాకు 18,000 ఇస్తామని మీరు ప్రెస్ ముఖంగా చెప్పారు. 20,000 ఇస్తాం. కనీసం ప్రతి నెల గౌరవ వేతనం ఏమని అడుక్కుంటా కూడా వీడికి వస్తే కూడా ఇంత బందోబస్తు పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేస్తా ఉన్నారు. ప్రజల్లో మేము లేమా? తెలంగాణ మేము లేమా? మేము కావా? ప్రజలం కావా? మహిళలను కోటీశ్వర్లు చెప్తున్నాడు కదా. కోటీశ్వర్లు ఎవరండి? మహిళలు కోటీశ్వర్లు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పి మహిళల్ని అగౌరవపరుస్తూ వాళ్ళ సామరస్యంగా చెప్పుకోనికి వస్తే కూడా ఇవాళ చూడు వందలాది మంది పోలీసులు పెట్టి ఇలా ఒక మహిళలను చూడకుండా లిఫ్ట్ చేసి పంపిస్తూ అరెస్ట్ చేయడం ఇది దారుణము. ఈ ప్రజాపాలన ఎక్కడుందో ప్రజలు గమనించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఇదే చెప్తున్నా. మీ ముఖ్యమంత్రి గారు పోలీసుల రాజ్యం, ఇది పోలీసుల రాజ్యం వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్ పోలీసులతోని దౌర్జన్యంగా అరెస్ట్ చేపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసుల జులుం, ఇది పోలీసుల రాజ్యం, పోలీసుల రాజ్యం. ఇప్పుడు ఏమో కరెక్ట్ కాదు. మహిళలు శాంతియుతంగా వారి డిమాండ్లు అడగని కోసం వస్తే అరెస్ట్ చేయడం ఏంటంటే అటు అరెస్ట్ అయిన మెప్మా ఆర్పీపీ నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే నెరవేర్చారని నినాదాలు చేశారు. ఈ రోజున మెప్మా రిసోర్స్ పర్సన్లు అందరం కలిసి మరి శాంతియుతంగా ఈ రోజు మెప్మా ఎండీ ఆఫీస్కి వచ్చి మా సమస్యలన్నీ పరిష్కరించాలని మా
ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మేము చేసిన తప్పేం లేదు. మాకంటూ ఒక గౌరవం కల్పించాలని, మాకు ఒక గుర్తింపు కల్పించి మాకు ఒక ఐడి కార్డు ఇవ్వాలని, మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రెస్ కోడ్ ఇవ్వాలని, మరి ఆరోగ్య బీమా కల్పించాలని, మరి 7 నెలల జీతాలు వెంటనే అమలు చేయాలని మా బాధ ప్రభుత్వానికి విన్నవించడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మరి మా బాధలు చెప్పుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేకుండా ఈ రోజున ఈ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో మా మహిళలందరినీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాల్లో అరెస్ట్ చేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. దయచేసి సీఎం గారు మా బాధను గుర్తించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మా బాధ విన్నవిస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ రావడానికి కారణం 7 నెలల బట్టి జీతాలు రాక మా అందరి బాధలు సార్. ఒంటరి స్త్రీలే ఎక్కువ ఉంటారు. మరి మహిళలను ఈ రోజు కోటేశ్వరులు చేస్తా అన్నారు సార్. మేమందరం మహిళలమే గుర్తు చేస్తున్నాం సార్ ఈ సభాముఖంగా. ఎందుకంటే మహిళలను కోటేశ్వరులు చేస్తే అందులో మేము కూడా ఉంటాం సార్. మీరు మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. ఈ సభాముఖంగా మమ్మల్ని గుర్తు చేసుకుని ఆ కోటేశ్వర్లో మమ్మల్ని కూడా కలపండి సార్. మేము 6,000 మందిమే ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా. మా ప్రధాన డిమాండ్ ఫస్ట్ 7,000 గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలి సార్. 7 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలి సార్. రెండోది వివోఏల మాదిరిగా మాకు కూడా ప్రభుత్వం నుండి బడ్జెట్ కేటాయించాలన్నదే మాది రెండో డిమాండ్ సార్. మాకు 7 నెలల నుండి రావాలి సార్. 7 నెలల నుండి రాలేదు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్ కావాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. మాకు ఇవాళ కూడా ఇస్తామన్నారు కానీ సార్ అది ఇవ్వలేదు. మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డ్రెస్ కోడ్ అడుగుతున్నాం, ఒక ఐడి కార్డు అడుగుతున్నాం, ఆరోగ్య భద్రత కూడా అడుగుతా ఉన్నాం సార్. మనకి ఏది లేదు. వెట్టి చాకరీ. ప్రతి సర్వే వచ్చింది అనుకోండి సార్. కుటుంబ సర్వే అన్నారు, ప్రజాపాలన సర్వే అన్నారు. నిత్యం పొద్దున 7 గంటలకు 7 గంటల వరకు అక్కడ ఉండాలో ఫోటో పెట్టాలి సార్. 7 గంటల పోయి ఫోటో పెడితే రాత్రి 9 అవుతుందా 10 అవుతుందా కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మేము డ్యూటీ చేస్తా ఉన్నాం. మేము అయినా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఏ ప్రభుత్వం వచ్చినా కలిసి పనిచేస్తామని సిద్ధంగా ఉన్నాం. అయినా మమ్మల్ని గుర్తించకుండా 7 నెలల బట్టి జీతం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కనీసానికి చాలా మందికి తిందాం పోదామంటే తిండి లేదు. ఒంటరి స్త్రీలు ఉన్నారు, భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉండాలి. వచ్చే 6,000 రూపాయలు కూడా రాకపోతే ప్రభుత్వం నుండి మేము ఎట్లా బతకాలని వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు సార్. ప్లీజ్ సార్, మాకు కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలని సభాముఖంగా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు పీఆర్సీ కూడా వర్తించేలాగా చేయాలి. ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసి మహిళల్ని ఆర్థికంగా డెవలప్ చేసే ఒక ఏకైక డిపార్ట్మెంట్ మేమే సార్. ఆర్పీఎం రీసోర్స్ పర్సన్ మాత్రమే. అందరినీ మేము ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాం, కానీ మా దాకా వచ్చేసరికి మాకు ఎవరు సహాయం చేయట్లేదు. మాకంటూ ఎలాంటి గుర్తింపులు లేవు. ఎలాంటి ప్రభుత్వ సర్వే వచ్చినా మాకు సంబంధం ఉన్నా లేకపోయినా అధికారులు మా పైన చాలా ఒత్తిడి తీసుకొచ్చి రకరకాల ప్రభుత్వ సర్వేలన్నీ మాతో చేయిస్తున్నారు. మేము అయినా కూడా ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సముఖంగా ఉండి ప్రతి గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ యొక్క సర్వేలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందున్నాం సార్. కానీ మా దాకా వచ్చేసరికి జీతాలు లేకుండా మమ్మల్ని చాలా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీస వేతనం 20,000 పెంచాలని ఈ టైంలో మేము డిమాండ్ చేస్తున్నాం సార్. సార్, మా ఆర్పీలం అయితే మేము సంఘాల సభ్యులకు మాత్రం మహిళా శక్తి పేరు మీద కూడా మన కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా ఒక్కొక్క సంఘానికి 20 లక్షలు అంటే ఒక్కొక్క మహిళకు 2 నుండి 3 లక్షల రూపాయలు కూడా ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా చైతన్యవంతులు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఆర్థికంగా ముందుకు వెళ్లి చైతన్యవంతులు చేస్తున్నాం, కానీ వాళ్ళను ప్రభుత్వానికి మహిళా సంఘాలకు మధ్యలో వారధిగా పనిచేసిన వాళ్ళు మాత్రం పేదరికంలోనే ఉంటున్నాం సార్. మా కష్టం మాత్రం అర్థం చేసుకోవట్లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా పైన దయ చూపి మాకు 7 నెలల జీతాలు వెంటనే రిలీజ్ చేసి మాకు ఒక డ్రెస్ కోడ్ ఇవ్వాలి, మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము కూడా ప్రతి ఒక్క ప్రజాపాలన కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా సార్ మేము ప్రజాపాలనలో కూడా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అవగాహన కల్పించి వాటిని ఎలా అప్లై చేసుకోవాలో కూడా వాళ్లకు చేపిస్తున్నాం సార్. మొన్న రీసెంట్ గా జరిగిన కులగణన సర్వేలో కూడా మేము పనిచేసాం సార్. ఆ సర్వే కూడా చేస్తాం. ప్రతి ఒక్కటి మేము కాదనకుండా పని చేసుకుంటూ మనం గవర్నమెంట్ ను అడగాలి, మన కష్టానికి ప్రతిఫలం అడగాలి అని చాలా ఓపికతో, భూదేవికి ఉన్నంత ఓపికతో మేము పనిచేస్తున్నాం సార్. మా వేతనానికి మేము చేసే పనికి సంబంధమే లేదు సార్. మా ఇళ్లలో కూడా పొద్దున 7 గంటలకు పోతున్నావు, ఒక కలెక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా పోరు, నీ వేతనానికి నువ్వు ఇట్లా పోతున్నావు అని కుటుంబంలో కూడా మాకు చాలా బాధలు, మాటలు. 1 రూపాయి కూడా జీతం రాలేదు ఇంతవరకు, నువ్వు ఇట్లా పనిచేస్తున్నావు అని అట్లా కూడా ఇబ్బందులు పడినా కూడా మేము చాలా చిత్తశుద్ధితోటి అధికారుల కంటే ముందు వెళ్లి ఒక మహిళలమై ఉండి రాత్రి 7:30 వరకు 8 వరకు కూడా మేము పనిచేసి వస్తున్నాం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు మా కష్టాన్ని, ఆ మహిళలకు చాలా ఆదరిస్తాం, మహిళలను కోటీశ్వరులను చేస్తాం అన్న మాట నిలబెట్టి
పెట్టుకొని మాకు కూడా 7 నెలల జీతాలు వెంటనే విడుదల చేసి మాకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 20,000 రూపాయలు మాకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఒకటే డ్రెస్ కోడ్, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మా ఆర్పీలు కూడా ఏమన్నా ప్రమాదవశాత్తు జరిగితే ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని మేము వేడుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 పైచిలుకు ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్లు మరి అలా పట్టణ పేదరిక నిర్మూలనలో పనిచేస్తా ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బాధ్యతలు సీఎంగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయినటువంటి కాలంలో వీళ్ళు సుమారు 7 నెలల జీతాలు పెండింగ్ ఉంది. అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు 7 నెలల జీతాలు వీళ్లకు పెండింగ్ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడా దుక్కులేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆర్పీలు జీవితాలను గడుపుతున్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. అలాగే ఈ మెప్మా పరిధికి ఎండీగా వ్యవహరించవలసినటువంటి అధికారులు ఈ సంవత్సర కాలంలో 3-4 మారిపోయారు. అంటే ఎండీ ఎవరో తెలియకుండా ఉన్నది. మంత్రి గారు అసలే లేరు, ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు. అయినా వీళ్ళు అనేక సార్లు సీఎండీ కార్యాలయానికి వచ్చేసి వాళ్ళ పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మరి అనేక సార్లు వచ్చి విజ్ఞప్తి చేశారు. కానీ వాళ్ళ బాధల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవడం వలన రేపు 16వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మా 7 నెలల పెండింగ్ ఉన్న జీతాలు వచ్చేటట్టు చేయాలని, అదేవిధంగా అధికారులు జీతాలంటే ఇవ్వరు కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి సర్వేను చేయాలని స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్లకు సర్క్యులర్ ఇచ్చి పనిచేయాలని వేధిస్తున్నారు. అయ్యా మాకు జీతాలు రాలేదు, మరి మేము ఎలా పనిచేయాలని అడిగితే మీ జీతాలతో మాకు పని లేదు, మీరు ఆర్పీలు చేయవలసిందే, చేస్తారా లేదని చెప్పి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తామని చెప్పి వాళ్ళ పైన ఉన్నటువంటి సీసీలు అలా అదేవిధంగా టౌన్ లెవెల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఈవెన్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా వాళ్ళని తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఈ సందర్భంలో వాళ్లకు పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళ పైన ఉన్నటువంటి వేధింపులను అరికట్టాలని, అదేవిధంగా మరి మన షెర్ప్ పరిధిలో ఉన్న విఓఏలకు ఏ విధంగా ప్రభుత్వ పరంగా వేతనాలు ఇస్తున్నారో అదే విధంగా మాకు ఇవ్వాలి. ఈ 168 జీవోల వల్ల మాకు న్యాయం జరుగుతలేదనేటువంటి ఆందోళనతో ఈ రోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో మరి పోలీసులు వీళ్ళేదో మరి శత్రువులైనట్టు లేదా సాయుధ బలగాల లెక్క వచ్చినట్టు భావించి ఏ జిల్లాలో ఆ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు.